మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన విశేషమైన దేవుని జ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులరా, దేవుడు మనిషికి అన్నింటినీ అనుగ్రహించాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరలా సమాధికి చేరేటంత వరకు శరీరపు బ్రతుకులో కావలసిన ప్రతిదానిని దేవుడు ముందుగా సమకూర్చి మనిషిని ఈ ప్రకృతిలో ప్రవేశపెట్టాడు. అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించి ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, మీరు కూడా మీ దేవునికి కానుకలను సమర్పించి అర్పణలను ఇచ్చి సంతోషపరచాలి, మీ భక్తిని చూపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఇష్టపూర్వకముగా మనకు అన్నింటినీ అనుగ్రహించాడు. మనము కూడా మన స్థాయిలో దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి కానుకలను ఇవ్వాలి, అర్పణలను చెల్లించాలి. ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చే కానుకలు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాన్ని గురించి ఈరోజు చక్కని పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి ఇచ్చే కానుకలు, దేవునికి ఇచ్చే అర్పణలు ఏ విధంగా ఉండాలి. ప్రారంభ కాలానికి మనం వెళ్ళి చూస్తే ఆదాము కుమారులైనటువంటి కయీను మరియు హేబెలు, వారిద్దరూ దేవునికి అర్పణలను ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే పెద్దవాడైనటువంటి కయీను దేవునికి నచ్చే అర్పణ ఇవ్వలేదు. హృదయపూర్వకమైనటువంటి దేవునికి నచ్చేటువంటి అర్పణను ఇవ్వలేదు. హేబెలు మాత్రం దేవుడు స్వీకరించదగిన, దేవుడు ఇష్టపడే అర్పణను ఇచ్చాడు. కనుక హేబెలు చేసిన దానిని దేవుడు సత్క్రియ అన్నాడు. కయీను ఆ సత్క్రియను చేయలేకపోయాడని కూడా దేవుడు చెప్పాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు స్వీకరించదగినటువంటి అర్పణను మనము ఇవ్వాలి అని మనకు అర్థమవుతుంది. మన జీవిత కాలంలో ఆయా సందర్భాలలో దేవునికి కానుకను సమర్పించవలసి వచ్చినప్పుడు ఆ కానుక ఏ విధంగా ఉండాలి? దేవుడు ఇష్టపడే విధంగా ఉండాలి, దేవుడు స్వీకరించే విధంగా ఉండాలి. అంతే తప్ప మనకు పనికిరాని దానిని, మనకు అవసరం లేని దానిని, అలాగే ఎంతో కొంత అన్నట్టుగా హృదయపూర్వకంగా కాకుండా దేవునికి అర్పణ ఇస్తే ఆ అర్పణ స్వీకరించబడదు, ఆ కానుక దేవుని చేత స్వీకరించబడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అసలు కానుక మనం ఎవరికి ఇస్తున్నాం? మన దేవునికి కదా, మన తండ్రికి కదా. ఎంత ప్రేమతో ఇవ్వాలి, ఎంత భక్తితో ఇవ్వాలి. హృదయపూర్వకంగా మనం దేవునికి కానుకలను ఇవ్వాలి. ఇది ఎవరో మనకు చెప్పవలసినటువంటి విషయం కాదు. మనము దేవుని వాక్యమును బట్టి చక్కగా నేర్చుకోవాలి. హృదయపూర్వకమైనటువంటి కానుకను దేవునికి ఇవ్వాలి. అంతే తప్ప విసుగుకుంటూ, మనస్సులో విచారంతో, ఏదో మ్రొక్కుబడిగా నేను దేవునికి ఇస్తున్నాను అనేటువంటి విధానంలో కాదు. ఇష్టపడి మన కన్న తండ్రికి మనం ఇస్తున్నాం. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు, నా తండ్రికి నేను తిరిగిస్తున్నది ఎంత అనేటువంటి ఒక గొప్ప మనస్సుతో, ఆరాధనా భావంతో దేవునికి కానుకలను సమర్పించాలి. ఈ విషయమై ఒకానొక సందర్భాన్ని మనం చూడగలిగితే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారు పూజిస్తూ కానుకలను సమర్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. వారు ఏ విధముగా కానుకలను తీసుకుని వచ్చారు, ఎటువంటి కానుకలను తీసుకుని వచ్చారు,
వారు యేసుక్రీస్తు ప్రభువును ఎలా పూజించారు, ఎలా ఆరాధించారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం నుండి, వారు ఆ నక్షత్రమును చూచి, అనగా తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అనగానే ఎంతమంది? చాలామంది ముగ్గురు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తారు. వారు ముగ్గురై ఉండొచ్చు, వారు ఇద్దరై ఉండొచ్చు, లేక నలుగురై ఉండొచ్చు, లేక ఇంకా ఎక్కువ మంది కూడా అయి ఉండొచ్చు. తూర్పు దేశపు జ్ఞానులు అని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ప్రయోగింపబడింది. ఆ పదాన్ని మనం చూడగలిగితే తూర్పు దేశపు జ్ఞానులు అని దేవుడు ఆ పదాన్ని ప్రయోగించాడు. జ్ఞానులు అంటే అది బహువచనం కనుక ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది అని మనము అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇంతమంది అని స్పష్టంగా దేవుడు అక్కడేమీ చెప్పలేదు. అయితే వారు తీసుకుని వచ్చినటువంటి కానుకలు మాత్రం 3. అందుచేతనే బహుశా చాలామంది వచ్చినటువంటి జ్ఞానులు ముగ్గురేమో అని అనుకుంటూ ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా మనకు చెప్పబడిన సంగతులపై స్పష్టమైనటువంటి వివరణ మనము తెలుసుకోవాలి, అందరికీ దానిని ఇవ్వాలి. అంతే తప్ప మన ఊహలను చొప్పించకూడదు. దేవుని గ్రంథంలో ఏమని రాయబడింది? తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. వారు తెచ్చినటువంటి కానుకలు మాత్రం 3 రకాలుగా ఉన్నాయి. ఆ విషయాన్ని మాత్రం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. కనుక ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది, ముగ్గురు కూడా కావచ్చు, అలాగని ఖచ్చితంగా ముగ్గురే అని మాత్రం మనం చెప్పలేం. వారు ఆ నక్షత్రమును చూచి, వారు ఏ విధంగా ప్రయాణమై వచ్చారు? ఈరోజు మనం ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, తెలియని ప్రాంతం, చిరునామా తెలియదు, రూట్ ఎలాగో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రస్తుతానికైతే గూగుల్ మ్యాప్స్ మనం ఉపయోగించుకుంటున్నాం. గూగుల్ మ్యాప్స్. ఈ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పటం మనకు కనిపిస్తుంది, ఒక మ్యాప్ మనకు కనిపిస్తుంది. ఆ మ్యాప్లో రూట్ ఉంటుంది. మీరు రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి, ఎక్కడ డెడ్ ఎండ్ వస్తుంది, ఇటువంటి సమాచారాలన్నీ కూడా ఆ మ్యాప్లో మనకు లభిస్తున్నాయి. కనుక గ్రుడ్డిగా మనం ఆ మ్యాప్ను ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం. ఇక ఎవరిని అడగవలసినటువంటి పనేమీ లేదు. ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆ లొకేషన్ మనకు తెలిస్తే, ఏ లొకేషన్కి మనం చేరుకోవాలో ఆ లొకేషన్ యొక్క చిరునామా మనకు మ్యాప్లో తెలిస్తే, అక్కడకు మనము ఈ మ్యాప్ ఆధారంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ గూగుల్ మ్యాప్స్ని బట్టి మనము ప్రయాణమై వెళ్ళిపోతున్నాం. చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. అటువంటి గూగుల్ మ్యాప్స్ వలె ఆ రోజు ఆ నక్షత్రం మనకు కనిపిస్తుంది. అంటే గూగుల్ మ్యాప్స్ ఈరోజు ఈ సాంకేతికతను మన ముందు ఉంచగలిగింది అంటే దీనికి ఆనవాలు, దీనికి ఒక ఆధారం, మూలం పరిశుద్ధ గ్రంథంలో ఉందో చూడండి. తూర్పు దేశపు జ్ఞానులను ఒక నక్షత్రం నడిపించింది, దారిని చూపించింది. లొకేషన్ ఎక్కడ? బేత్లెహేము. బేత్లెహేము. ఆ బేత్లెహేములో ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ శరీరధారిగా జన్మించారు? ఈ విషయాన్ని తూర్పు దేశపు జ్ఞానులకు చెప్పటానికి, దారిని చూపించటానికి దేవుడు ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నక్షత్రము కదులుతూ వస్తోంది. మనము గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ ఎలాగైతే వెళ్ళిపోతున్నామో, మనము అలా ప్రయాణమై వెళుతున్న కొద్దీ ఆ గూగుల్ మ్యాప్స్లో కూడా ఆ పాయింట్ వెళుతూ ఉంటుంది. మనలను బట్టి ఆ పాయింట్ కూడా కదులుతూ ఉంటుంది. అట్టి మాదిరిగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ నక్షత్రం దారిని చూపిస్తుంది. ఆ నక్షత్రం దారిని చూపిస్తుంది. ఇప్పుడు రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, ఆ నక్షత్రం దారిని చూపిస్తుంది. దానిని బట్టి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ చిరునామాను కనుగొనగలిగారు. చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఎప్పుడైతే లొకేషన్ చేరిపోయారో వెంటనే ఆనందం. మనకైతే ఆనందం, లొకేషన్ చేరిపోగానే మనకు ఆనందం, సంతోషం, అమ్మయ్య ప్రయాణం ముగింపబడింది అనుకుంటాం. కానీ ఆ తూర్పు దేశపు జ్ఞానులకైతే అత్యానందం, అత్యానందం. ఎందుకంటే వారు దూర ప్రాంతం నుండి యేసుక్రీస్తు ప్రభువును కనుగొనవలనని వచ్చారు.
కనుక పట్టరానంత ఆనందాన్ని వారు పొందారు. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఎక్కడైతే ఉంచారో ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి కానుకలు తీసుకుని వచ్చారు. మోసుకొని వచ్చారు కానుకలను. ఎంతో భక్తిభావంతో, ఎంతో ఆలోచనతో వారు తీసుకొచ్చినటువంటి కానుకలు ఇష్టానుసారంగా తీసుకుని రాలేదండి, ఎంతో ఆలోచనతో. ఎందుకంటే వారు తూర్పు దేశపు జ్ఞానులు. కానుకలు దేవునికి ఏ విధంగా సమర్పించాలన్నది వారికి బాగా తెలుసు. దేవునికి ఏ విధముగా కానుకలను సమర్పించాలి, ఎటువంటి కానుకలను సమర్పించాలి అనేటువంటి విషయం తూర్పు దేశపు జ్ఞానులకు బాగా తెలుసు. కనుక వారు ఆ ఇంటిలోనికి వచ్చారు. ఆ నక్షత్రం దారిని చూపించిన విధంగా వారు ప్రయాణమై ఆ ఇంటిలోనికి వచ్చారు. వారు ప్రవేశించగానే తల్లి అయిన మరియను చూచారు, శిశువును చూచారు. వారు వెంటనే సాగిల పడుతున్నారు, అత్యానంద భరితులవుతున్నారు. వారు ఆయనను పూజిస్తున్నారు, తమ పెట్టెలు విప్పి. ఎటువంటి కానుకలను తీసుకుని వచ్చారో చూడండి. తూర్పు దేశపు జ్ఞానులు ఎటువంటి కానుకలను తీసుకుని వచ్చారో చూడండి. బంగారమును, ఆ కానుకలలో మొట్టమొదటి బంగారం, తర్వాత సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి కానుకలు కనిపిస్తున్నాయి. ఒకటి బంగారం, రెండవది సాంబ్రాణి, మూడవది బోళము. ఈ మూడింటినే వారు ఎందుకు కానుకలుగా తీసుకుని వచ్చారు? బాగా ఆలోచించాలి. ఈ మూడింటినే వారు కానుకలుగా ఎందుకు తీసుకుని వచ్చారు? పరిశుద్ధ గ్రంథమును బట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ప్రారంభం నుంచి కూడా, అనగా మొదటి కాలము నుంచి కూడా విలువైనవి, చాలా విలువతో కూడినవి అనేటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే అందులో బంగారం మనకు కనిపిస్తుంది. బంగారం నేటికి కూడా బంగారము ఎంత విలువైనదో మీకు వేరే చెప్పవలసినటువంటి అవసరత లేదు. బంగారాన్ని ఎలా అమ్ముతున్నారు? కేజీల కొద్దీ అమ్ముతున్నారా? టన్నుల కొద్దీ అమ్ముతున్నారా? ఎలా కొనుక్కుంటున్నారు మీరందరూ? కేజీల కొద్దీ కొనుక్కుంటున్నారా? టన్నుల కొద్దీ కొనుక్కుంటున్నారా? ఒక ఇనుమును కొనుక్కున్నట్టుగా టన్నుల కొద్దీ కొనుక్కుంటున్నారా? లేదు, గ్రాములలో కొనుక్కుంటున్నారు. బంగారాన్ని కొలిచే విధానం ఇప్పుడు ప్రస్తుతం మన మధ్య ఎలా కనిపిస్తుంది? గ్రాముల్లో కొలుచుకుంటున్నారు, గ్రాముల్లో మీరు కొనుక్కుంటున్నారు, గ్రాముల్లో అమ్ముతున్నారు. గ్రాము విలువ ఎంత అని చెబుతూ ఉంటారు. డైలీ బంగారం యొక్క రేట్ని చెప్పేటప్పుడు గ్రాము రేట్ ఎంత అని చెబుతూ ఉంటారు. 24 క్యారెట్ ఎంత, 22 క్యారెట్ ఎంత అని చెబుతూ ఉంటారు. బంగారము అత్యంత విలువైనది. అన్ని కాలాలలో కూడా బంగారము అత్యంత విలువైనది. కనుక జ్ఞానులు దేవునికి విలువైన కానుకను సమర్పించాలనేటువంటి ఉద్దేశ్యంతో బంగారమును తీసుకుని వచ్చారు. ఈ బంగారము దేనికి ప్రతీక? బంగారము దేనికి గుర్తు? రాచరికానికి గుర్తు. రాజుల దగ్గర బంగారం విస్తారంగా ఉంటుంది. కానుకను సమర్పించేటప్పుడు బంగారమును కానుకగా ఇస్తే అది విలువైన కానుకగా పరిగణింపబడుతుంది. ఎవరైనా మనలను వివాహానికి ఆహ్వానించారనుకోండి, లేకపోతే ఏదైనా ఒక వేడుకకు ఆహ్వానించారనుకోండి, వారికి బంగారమును కానుకగా ఇస్తే ఆ కానుకను వారు ఎంత విలువైనదిగా పరిగణిస్తారు మీరు ఆలోచించండి. ఎక్కడైనా వేడుకలు జరుగుతున్నప్పుడు చాలామంది ఆహ్వానితులు వస్తారు, అతిథులు చాలామంది వస్తారు, ఆహ్వానింపబడతారు. వచ్చిన వారందరూ కూడా వారికి వీరికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, అలాగే వారి యొక్క స్థాయిని బట్టి ఎంతో కొంత ధనాన్ని కానుకగా ఇస్తూ ఉంటారు. కానుకలు మనం చూస్తుంటాం, కానుకలు రాస్తూ ఉంటారు. చాలామంది ధనాన్ని కానుకగా ఇస్తుంటారు. ఆ తర్వాత ఏవైనా మిగిలినటువంటి లోహాలతో చేయబడినటువంటి వస్తువులను కానుకలుగా ఇస్తూ ఉంటుంటారు. బిందెలను కానుకలుగా ఇస్తుంటుంటారు, ఇత్తడి సామాగ్రిని కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఇంకా విలువైనదిగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వెండిని కానుకగా ఇస్తారు. ఆ తర్వాత
మొట్టమొదటి స్థానంలో కానుకగా ఇచ్చేది ఏదైనా ఉందంటే ఏది కనిపిస్తుంది? బంగారం. బంగారం విలువైనటువంటి కానుకగా కనిపిస్తుంది. ఒక వివాహం అవుతుందనుకోండి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరువురు కూడా ఆ రింగ్స్ మార్చుకుంటారు, ఉంగరాలు మార్చుకుంటారు, బంగారపు ఉంగరాలను మార్చుకుంటారు. చూసారా? అంటే విలువైనటువంటి కానుక అనగానే బంగారం వెంటనే గుర్తొస్తుంది. కనుక జ్ఞానులు ఏమనుకున్నారు? మనము దేవునికి బంగారమును కానుకగా ఇవ్వాలి, బంగారమును కానుకగా ఇవ్వాలి. వారు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించటానికి, పూజించటానికి వచ్చినప్పుడు జ్ఞానులండి వారు, తూర్పు దేశపు జ్ఞానులు. దేవుని ఇష్టాన్ని వారు తెలుసుకున్నారు, దేవుని ఆలోచనను వారు గ్రహించారు. మన ఇష్టపూర్వకంగా ఏదో మనకు తోచినది పనికిరానిది ఇవ్వడం కాదు, బంగారమును కానుకగా ఇవ్వాలి అని వారు గ్రహించారు. కనుక మొట్టమొదట బంగారమును ఆయనకు కానుకగా సమర్పించారు. చూడండి, తమ పెట్టెలు విప్పి బంగారమును కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత ఏమిచ్చారు? సాంబ్రాణిని కానుకగా ఇచ్చారు. సాంబ్రాణిని ఎందుకు కానుకగా ఇచ్చారు? ప్రస్తుతానికి సాంబ్రాణి మనకు విరివిగా దొరుకుతున్నా వారు శ్రేష్టమైనటువంటి సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. అసలు ఈ సాంబ్రాణిని ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి అనగానే ఆరాధన, పూజ. దేవుణ్ణి ఆరాధించాలి, యేసుక్రీస్తు ప్రభువును పూజించటానికి వారు వచ్చారు. కనుక ఆ ఆరాధనకు గుర్తుగా ఆయన ఒక రాజు, దేవుని కుమారుడైన, యూదుల రాజుగా పుట్టినవాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు. కనుక ఆయనను మేము పూజించడానికి వచ్చాము, ఆయన ముందు మేము సాగిలపడుతున్నాము, సాష్టాంగపడుతున్నాము అని వారు తెలియజేస్తున్నారు. కనుక సాంబ్రాణిని వారు ఎందుకు తీసుకుని వచ్చారంటే ఆరాధనకు గుర్తుగా, ఆయనను మేము ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, ఆయన దేవుని కుమారుడు, ఆయనలో ఉన్న దైవత్వము గొప్పది. నిజంగా పరలోకమందున్నటువంటి కన్న తండ్రి అయిన దేవుడు ఈ లోకములోనికి వచ్చే అవకాశం లేదు, కానీ ఆయన ఆకాశమును సింహాసనమునుగా కలిగిన వాడు, భూమి ఆయన పాదపీఠం. కానీ ఆయన కుమారుడు వచ్చాడంటే ఆయన వచ్చినట్టే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడంటే పరమందున్న తండ్రి వచ్చినట్టే. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి దైవత్వము ఈయనలో మనము పరిపూర్ణముగా చూడగలం, తెలుసుకోగలం. కనుక ఈయనే ఇప్పుడు మన కళ్ళ ముందున్న దేవుడు, ఈయనను మనము ఆరాధించాలి, పూజించాలి అనేటువంటి భావనతో వారు సాంబ్రాణిని తీసుకుని రావడం జరిగింది. ఎంత ఆలోచనాత్మకంగా వారు కానుకలను తీసుకుని వచ్చారో చూడండి. ఆ తర్వాత మూడవ కానుకగా ఏం కనిపిస్తుంది? బోళము కనిపిస్తుంది. ఇంతకీ బోళము ఏమిటి? బోళము అనగానే అది ఒక పరిమళ సువాసననిచ్చేటువంటి ద్రవ్యము వంటిది. బోళము అనగానే అది పరిమళాన్ని వెదజల్లేది, సువాసనను వెదజల్లేది. ముఖ్యంగా ఈ బోళమును ఎక్కడ వినియోగిస్తారు అంటే మనిషి మరణించిన తరువాత మృతదేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యములను పూస్తారు కదా, లేపనములను పూస్తారు కదా, అక్కడ ఈ బోళమును వారు వినియోగిస్తారు. అయితే ఆ బోళమును ఇప్పుడు వీరెందుకు తీసుకుని వచ్చినట్టు? యేసుక్రీస్తు శరీరధారిగా లోకమునకు వచ్చినప్పుడు ఆ బోళమును వీరెందుకు తీసుకుని వచ్చినట్టు? ఎందుకు అంటే వీరికి ఉన్న ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండి. తూర్పు దేశపు జ్ఞానులు కదా, ఈయన లోకానికి వచ్చినది ఏదో మనుషులందరి వలె బ్రతకడానికైతే కాదు. మనుషులందరూ స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు, తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటున్నారు. ఈయన వచ్చింది అందుకొరకు కాదు, ప్రజల నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికే ఈయన వచ్చారు. ప్రజలందరినీ తమ పాపముల నుండి రక్షించటానికే ఈయన వచ్చారు. అందుచేతనే కదా వారు ఆ నక్షత్రము చూపినటువంటి మార్గమును వెతుకుతూ కనుగొంటూ అత్యానంద భరితులే ఇక్కడికి వచ్చింది. ఎంతో దూర ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఎవరో సామాన్యుడు పుడితే అంత ప్రయాణమై వారు రావలసినటువంటి అవసరం ఉందా? ఇంత గొప్ప కానుకలను వారు తీసుకుని రావలసినటువంటి ఆవశ్యకత ఉందా? లేదు. లోకరక్షకుడు ఉద్భవించాడు. మనుషులందరి వల్ల జీవించడానికి కాదు, మనుషులందరి కొరకు జీవించడానికి. మనుషులలో ఒకనిగా జీవించడానికి కాదు, మనుషుల కొరకు జీవించడానికి వచ్చాడు ఈయన.
మనుషుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఈయన. కనుక తప్పనిసరిగా ఈయన తన ప్రాణమును మనుషుల కొరకు సమర్పిస్తాడు. దానికి సూచనగా బోళమును వారు సమర్పిస్తున్నారు. ఈయన మన కొరకు చనిపోతాడు, ఈయన మన కొరకు మరణిస్తాడు, తన ప్రాణాన్ని ఇస్తాడు. కనుక ఈయనకు బోళమును సమర్పిద్దాం, కానుకగా బోళమునిద్దాం అని వారు గ్రహించారండి. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు మనము చక్కగా నేర్చుకుందాం. బంగారము దగ్గర నుండి, సాంబ్రాణి దగ్గర నుండి బోళము వరకు వీరు సమర్పించినటువంటి కానుకలలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనము పరిశీలిద్దాం, వెతుకుదాం. అమూల్యమైనటువంటి సంగతులు మనకు బోధపడతాయి. ప్రియులారా, యెషయా గ్రంథంలో ముందుగా ఒక ప్రవచనం మనకు కనిపిస్తుంది. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? దేవునికి బంగారమును మనుష్యులు కానుకలుగా తీసుకుని వస్తారు. దేవునికి మనుష్యులు బంగారమును కానుకగా తీసుకుని వస్తారు, ధూపద్రవ్యములను తీసుకుని వస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగా ప్రవక్తల గ్రంథాలలో వ్రాయించాడు. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును, వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ముందుగా ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడింది చూడండి. దేవుని కుమారుడు శరీరధారిగా ఈ లోకములో ఉద్భవించినప్పుడు, ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు, ఇదిగో చూడండి, కానుకలు తీసుకుని రాబడతాయి. దూర దేశముల నుండి కానుకలు తీసుకుని రాబడతాయి. ఆ కానుకలు ఎట్టి విధంగా ఉంటాయో ముందుగా దేవుడు రాయించాడు చూడండి. బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను మేము వెదకవచ్చాము, ఆయనను మేము పూజింపవచ్చాము. ఇదిగో ఆయన నక్షత్రమును చూచి ఆ నక్షత్రము దారిని చూపుచుండగా మేము ఇక్కడికి వచ్చాము అని ఆయనను గూర్చి వారు ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రములను వారు ప్రకటిస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు, ఆ తూర్పు దేశపు జ్ఞానులను గూర్చి ముందుగా వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఇవి. వారు బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వస్తారు, యెహోవా స్తోత్రములను వారు ప్రకటిస్తారు. ఈ మాటలను బట్టి, ఈ మాటలను ఆధారం చేసుకొని వారు యేసుక్రీస్తు ప్రభువునకు కానుకలను తీసుకుని రావడం జరిగింది. నిజంగా ఈరోజు కూడా మనం దేవునికి కానుకలను ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుని పనేంటి? దేవుని కొరకు నేను ఎటువంటి కానుక ఇవ్వగలను? నేను ఇచ్చే కానుక దేవునికి ఎలా ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నావా? ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. వారు ఆనాడు వ్రాయబడినటువంటి లేఖనాన్ని అనుసరించి కానుకలను సమర్పించారు. అంతే తప్ప వారికి ఏదో ఇష్టమైనటువంటి ఫలాలను, లేకపోతే కాయగూరలను, లేకపోతే ఇంకా ఏమైనా వస్తువులను ఇష్టానుసారంగా తీసుకుని రాలేదండి. దేవునికి మనము ఇవ్వవలసినటువంటి కానుకలు ఏమిటి? దేవుని పూజించటానికి మనము తీసుకుని వెళ్ళవలసినటువంటి కానుకలు ఏమిటి? అవి వాక్యానుసారమైనవిగా ఉండాలనేటువంటి ఉద్దేశ్యంతో వారు ఆ కానుకలను సమర్పించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఈరోజు సువార్త ప్రకటన నిమిత్తము ఏవి అవసరం? సువార్త ప్రకటనలో నేను పాలిభాగస్తురాలిగా ఉండాలంటే నా హస్తము ఏ విధంగా ఆ పనిలో ఉపయోగపడాలి? నా బ్రతుకు కాలమంతా కూడా దేవుని పని నిమిత్తము నేను ఏ విధంగా ఉపయోగపడాలి? దేవుని చేతిలో ఒక పాత్రగా నేను ఉపయోగపడాలంటే నేను ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ అందుకు తగిన విధంగా మనం ప్రయత్నాలను కొనసాగించాలి. మన తెలివి దేవునికి ఉపయోగపడాలి, మన బలము దేవునికి ఉపయోగపడాలి,
మన కాలము దేవునికి ఉపయోగపడాలి. ఇలా ఉపయోగపడే రీతిగా, దేవుడు ఇష్టపడే రీతిగా, దేవుడు స్వీకరించే రీతిగా మన కానుకలను దేవునికి సమర్పించాలనేటువంటి బుద్ధిని, జ్ఞానమును మనము ఈ పాఠ్యాంశము ద్వారా తెలుసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును రాత్రివేళ కలుసుకున్నటువంటి పరిసయ్యులలో ఒకడైన నీకోదేమును గురించి మీ అందరికీ తెలుసు. ఈ నీకోదేము కూడా యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడి ఆయన తన ప్రాణమును సమర్పించి సమాధిలో ఉంచబడుతున్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువు దేహము కొరకు బోలమును సమర్పించినట్టుగా మనకు కనిపిస్తుంది. అగరుతో కలిపినటువంటి బోలమును సమర్పించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇచ్చారు జ్ఞానులు బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఎందుకు ఇచ్చారు అనగానే ఇదిగో వ్రాయబడిన మాటల ప్రకారము వారు ఆలోచించారు. బంగారము రాజరికానికి గుర్తయితే, సాంబ్రాణి ఆరాధనకు గుర్తయితే, బోలము మరణమునకు గుర్తు. ఆయన మన కొరకు ప్రాణమునివ్వడానికే వచ్చాడని చెప్పి వారు బోలమును కూడా సమర్పించారు. నీకోదేము యేసుక్రీస్తు ప్రభువు దేహమును సిద్ధపరిచేటువంటి పరిస్థితులలో బోలమును సమర్పించినటువంటి వాక్య భాగాన్ని కూడా మనం ఒక్కసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వాక్యం నుండి మీరు గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వాక్యం నుండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు తాను యేసు దేహమును కొనిపోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొట్టమొదట యేసు శిష్యుడైనటువంటి అరిమతయియ యోసేపు పిలాతునొద్ద సెలవడిగి యేసు దేహమును తీసుకుని వెళ్ళాడు. సమాధి చేయు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణమునిచ్చిన తర్వాత ఆయన యొక్క శరీరమును తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత చూడండి, మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఎంత ఆలోచన ఉందో చూడండి. నీకోదేముతో యేసుక్రీస్తు ప్రభువు పంచుకున్నటువంటి విషయాలు ఏమిటి? నిత్యత్వాన్ని గూర్చి ఆయన నీకోదేమునకు బోధ చేశారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అని యేసుక్రీస్తు ప్రభువు నీకోదేమునకు మొట్టమొదట బోధ చేశారు. ఆ బోధను గ్రహించినటువంటి నీకోదేము, దేవుని వాక్యమును ప్రతిఫలింపజేసుకుంటున్నటువంటి నీకోదేము, నేను నా ప్రభువునకు కానుక ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో బోలము కలిపినటువంటి అగరును సుమారు రమారమి 150 సేర్ల ఎత్తు తీసుకుని వచ్చాడు. 150 సేర్ల ఎత్తు తీసుకుని వచ్చాడు. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. బోళము కలిపినటువంటి అగరు అనగానే సుగంధ ద్రవ్యములు. ఆ సుగంధ ద్రవ్యములు ఆ దేహమునకు పూసి దానికి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. చక్కగా ఈ విషయాలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణమును సర్వలోకము నిమిత్తము దైవ చిత్తానుసారముగా ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆయన మరణించినప్పుడు ఆయన దేహమునకు ఇదిగో బోలముతో కలిపినటువంటి అగరును సుగంధ ద్రవ్యములుగా పూసినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఆయన మరణించినప్పుడు బోలము యొక్క ఆవశ్యకత మనకు కనిపిస్తుందా లేదా? అవును. కనుకనే ముందుగా గ్రహించినటువంటి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును రాజుగా చూచారు. అనగా యూదుల రాజుగా వచ్చాడు ఈయన, కనుక బంగారమును కానుకగా తీర్చారు. రాజు అనగానే ఏదో హేరోదుకు పుట్టినటువంటి రాజు మాదిరిగా ఈయన కాదు. ఈయన దేవునికి కుమారుడు. ఈయన దేవునికి కుమారుడు. పరలోకమందున్న రాజ్యానికి ఈయన రాజు.
అశాశ్వతమైనటువంటి భూలోక రాజ్యములకు తాత్కాలికమైనటువంటి రాజుగా ఈయన రాలేదు. శాశ్వతమైనటువంటి రాజరికాన్ని ఈయన కలిగి ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునకు ఈయన రాజు, చక్రవర్తి. కనుక బంగారమును కానుకగా తీసుకొచ్చారు. దేవుని కుమారుడు కనుక ఈయన ఆరాధనకు పాత్రుడు, ఈయన ఆరాధనకు పాత్రుడు, ఈయన పూజింపదగినవాడు, ఆయనకు సాగిలపడుతున్నాము అని చెప్పి సాంబ్రాణిని సమర్పించారు. ఈయన లోకమందు మనందరి కొరకు మన పాపములను తీసివేయుటకు, మన పాపములను కడిగివేయుటకు, మనలను పవిత్రులనుగా నిర్దోషులనుగా చేయుటకు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించు నిమిత్తము ఆయన తన ప్రాణమునిస్తాడు అని వారు ముందుగానే తెలుసుకున్న వారై బోలమును కూడా సమర్పించారు. కనుక జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలను మనం చూడగానే వారు దేవుని ఇష్టాన్ని తెలుసుకొని జ్ఞానయుక్తంగా, బుద్ధిపూర్వకముగా, హృదయపూర్వకముగా వారు కానుకలను దేవునికి సమర్పించినట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక ఈ పాఠ్యాంశమును గ్రహించినటువంటి మనము ఇక మీదటైనా సరే దేవునికి చక్కని కానుకలను ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు స్వీకరించే కానుకలను ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా హృదయపూర్వకముగా, ఎంతో ఇష్టపడుతూ నా కన్న తండ్రికి నేను కానుకలను సమర్పిస్తున్నాననేటువంటి ఉద్దేశంతో దేవుని పనిని ముందుకు కొనసాగింప చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో దేవునికి కానుకలను సమర్పించగలిగితే, ఇదిగో ఈ జ్ఞానుల కానుకలు ఏ విధంగా స్వీకరించబడ్డాయో, అలాగే హేబెలు మొదలుకొని నీతిమంతుల యొక్క అర్పణలు ఏ విధంగా స్వీకరించబడ్డాయో, అదేవిధంగా మన అర్పణలు కూడా దేవుని సన్నిధిలో స్వీకరించబడతాయి. కనుక మంచి ఉద్దేశాలతో, హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా దేవుడు మెచ్చే కానుకలను, దేవుడు స్వీకరించే అర్పణలను మీరందరూ కూడా ఇవ్వవలసిన వారుగా ఉన్నారని, ఇస్తారని నేను నమ్ముతూ, ఆ విధమైనటువంటి ప్రవర్తన మీలో ఉండాలని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని విలువైనటువంటి పాఠము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయనా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనను దర్శించటానికి వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో జ్ఞానయుక్తముగా కానుకలను తీసుకుని వచ్చి ఆయనకు సమర్పించినటువంటి వైనమును మేము తెలుసుకున్నాము. తండ్రి, మీరు స్వీకరించదగిన, మీరు అంగీకరించదగిన, మీరు ఇష్టపడేటువంటి కానుకలను, అర్పణలను మేము చక్కగా హృదయపూర్వకముగా సమర్పించగలిగేటువంటి భాగ్యమును, ధన్యతను దయచేయండి. మా ఇష్టమును తెలుసుకొని మా కొరకు సర్వ ప్రకృతిని ఎంతో అందమైనదిగా, ఎంతో ఆరోగ్యకరమైనదిగా మీరు తయారు చేశారు, అనుగ్రహించారు. తండ్రి, మేము మీకు మా జీవిత కాలములో ఎంత ఇచ్చినా తక్కువే. కనుక నాయన, మా యొక్క ప్రవర్తన అంతా ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని సంతోషపరిచేదిగా ఉండగలుగుటకు, మా జీవితముని మీ కొరకు ధారపోసుకొనగలుగుటకు సహాయమును అనుగ్రహించి తండ్రి, అనేక మంది ఆత్మలను నిత్యాగ్ని నుండి తప్పించగలిగేటువంటి పనిలో చక్కని కానుకలను, అర్పణలను మీ సేవార్థమై సమర్పించగలిగే భాగ్యమును మాకిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178
మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.